హాయ్ హలో వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు నేను మునక్కాయలు స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు మునక్కాడల కూర చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్గా ఉన్నాయి. నాకు తెలిసిన అబ్బాయి తెచ్చిచ్చిండు, చాలా బాగుంది. వాళ్ళ ఊర్లో చెట్టు ఉందంట, చెట్టుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ కాయలతో నాకు తినాలనిపిస్తుంది, అందుకే చేసుకుందామని కట్ చేసిన. ఇవి ఫ్రెష్ 2 మునక్కాయలు, ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు. ఈ టమాటాలు నేను తొట్లలో పెంచుకున్న నా చెట్టు ఈ 2 టమాటాలు, స్వీట్ కార్న్ గింజలు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చికారం. ఈ పచ్చికారం ముద్ద వేస్తా. ఇక్కడ నూనె బటర్ కలిపి పెట్టుకున్న పొయ్యి మీద 1 టేబుల్ స్పూన్, 1 చాయ్ చెంచాడు టీ స్పూను బటర్, టీ స్పూన్ నూనె కలిపి పెట్టిన. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసిన. ఇవి తడతడ అంటున్నప్పుడు ఉల్లిపాయ వేద్దాం. చాలా బాగుంటుంది ఈ కూర, ఇట్లా చేసుకొని చూడండి. ఉల్లిపాయ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు ఉడికినాక వేయాలి. ఉప్పు ఇప్పుడే వేస్తే ఉడకదు. ఇది కొంచెం ఫ్రై కావాలి, 2 సెకండ్లు ఫ్రై కావాలి. ఉల్లిపాయ ఫ్రై అయినాక ఉల్లిపాయ ఫ్రై కానీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2-3 సెకండ్లు మీ ఇష్టము. మీరైతే ఎర్రగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఎవరెవరి ఇష్టము. నాకైతే 2 సెకండ్లు ఫ్రై అయితే చాలు ఉల్లిపాయ. తర్వాత మునక్కాయలు 2 వేసుకుంటున్నా. ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా టమాటా కూరలు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే స్వీట్ కార్న్లు వేసి చేసుకుంటున్నా. ఇది కొంచెం ఫ్రై అయినాక ఉప్పు మాత్రము అన్నీ ఉడికిన తర్వాత వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసేద్దాం. ఇప్పుడు కలిపి కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం. 2 సెకండ్లు మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడే వేస్తే టమాటా మగ్గదు తొందరగా. ఇవి మగ్గాయి టమాటా వేస్తే పులుపుతోని, అందుకని 2 సెకండ్లు అయినాక టమాటా మూత పెట్టేద్దాం. 2 సెకండ్లు, ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు హాఫ్ ఉడికినాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటా వేసి కొద్దిగా కలిపి మళ్ళీ మూత పెడదాము. ఇవన్నీ మగ్గాలి. లేదు మా కారం, ఇది మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుందాం, అంతే. మళ్ళీ ఒక 10 నిమిషాలు పెడదాం ఇట్లనే. 10 నిమిషాలు అయినాక మూత తీసేద్దాం. రొట్టెకి కానీ అన్నంకు కానీ ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసేద్దాం. వావ్, మగ్గింది. టమాటాలు కూడా మగ్గినాయి. రొట్టెతో తింటే చాలా బాగుంటుంది స్వీట్ కార్న్. ఇప్పుడు ఉప్పు కూడా వేసేద్దాం. తగుపడ ఉప్పు అయింది. మునక్కాయలు హెల్దీ, బాడీకి హెల్దీ, టేస్ట్ ఉంటుంది, తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్తారు. అందుకని నేను ఈ కూర చూపిస్తున్నాను. ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి.
నచ్చితే మీ వాళ్ళకు వీడియో షేర్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే అండి. బాయ్. చేసుకొని తిని చూడండి, సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా మంచి టేస్ట్ వచ్చింది. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తినండి. నేను తినేసిన, నోట్లో వేసేసుకున్నా. సూపర్ టేస్ట్ బాగుంది, కలర్ఫుల్ బాగుంది, రుచిగా వచ్చింది. ఓకేనా? బాయ్ అండి, బాయ్. నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక లైక్ పెట్టండి నచ్చిన వాళ్ళు. నేను పెట్టగానే మీకు చేరుతుంది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకేనా? మీ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.